హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి చేతు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వ్లాగ్ ఏంటంటే ఈరోజు సండే వ్లాగ్ అనమాట. సండే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఒక బూస్టప్ లాగా ఉంటుంది, ఇంకా వీడియోస్ మంచిగా చేయాలని అనిపిస్తుంది అనమాట. సో తర్వాత ఇక్కడ నేను కిచెన్లోకి వచ్చాను. మా మేడ్ అన్ని సామాన్లన్నీ కడిగేశాక నేనైతే అన్నీ సర్దిస్తున్నాను అనమాట. ఈ డ్రెస్ నేను మీషోలో తీసుకున్నాను. మీషోలో కుర్తీస్ అయితే తీసుకున్నాను అనమాట. ఆ వీడియో కూడా నేను ప్రీవియస్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను, ఒకసారి చూడకుండా చూడండి. అండర్ బడ్జెట్లోనే వచ్చాయి డ్రెస్సెస్ అన్నీ కూడా, చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. ఒకసారి వీడియో చూడండి. తర్వాత నేను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి సేమియా ఉప్మా అయితే చేశాను సింపుల్గా. తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి చపాతీ అయితే చేస్తున్నాను. చపాతీకి మసాలా వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. సో అది ఎలా చేసుకుంటాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ వంకాయలు తీసుకున్నాను, తర్వాత మసాలా కోసం పల్లీలు అయితే వేస్తున్నాను. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, దీన్ని బగారా భయంకర్ అని కూడా అంటారు. ఇక్కడ పల్లీలు అనేది వేపుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేపుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి ఎండుమిర్చి అయితే వేసాను, ఎండుమిర్చి కూడా లైట్గా వేపుకోవాలి. తర్వాత ఇందులో కొబ్బరి పొడి కూడా వేసాను, ఇది కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇందులోకి నువ్వులు కూడా వేయాలి. నా దగ్గర నువ్వుల పొడి ఉందని నేను నువ్వులు అయితే వేయలేదు ఇందులో. సో ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే అప్పుడే మంచిగా పల్లీలు అనేది పచ్చివాసన లేకుండా మంచిగా వేగుతాయి. చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇక్కడ వంకాయలు తీసుకొని ఇలా మధ్యలో అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్ డీప్ ఫ్రై అయ్యాక ఇందులోకి వంకాయలన్నీ వేయాలి. బగారా భయంకర్ అంటే ఇలాగే చేస్తారు, చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే. సో వంకాయలన్నీ ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఎక్కువ క్రిస్పీ అవ్వకుండా మీడియంగానే ఉన్నప్పుడు తీసేసాలన్నమాట. తర్వాత కర్రీలోకి కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోవాలి, చింతపండు పులుసు అయితే వేయాలి కర్రీలో. సో ఈ బగారా భయంకర్కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే కర్రీ టేస్ట్ వస్తుందన్నమాట. సో ఆయిల్ వేసాక జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి వేయాలి. తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేయాలి. ఇవి ఆనియన్ మొత్తం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. తర్వాత ఇందులో అల్లం పేస్ట్, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి మంచిగా మసాలాలన్నీ మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను కారం కొంచెం తక్కువనే వేసానండి, పిల్లలు కూడా తింటారు కదా. మీరు కారం కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలన్నమాట. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక ఇందులోకి ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాను కదా, ఆ చింతపండు రసం అయితే వేసేసేయాలి. ఇలా చింతపండు రసం వేసాక ఒకసారి బాగా కలిపి ఒక 10 నిమిషాలు వదిలేయాలన్నమాట. చింతపండు బాగా ఉడుకుతుంది, అప్పుడు కర్రీ కూడా చాలా టేస్ట్గా వస్తుంది అన్నమాట. తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా ఇందులో వేసేయాలి. కొంచెం ఒక 50 ml వాటర్ కూడా ఇందులో వేసేయాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. తర్వాత వంకాయలన్నీ ఇందులో వేసేయాలి.
చాలా బాగుంటుంది రెసిపీ అయితే, తప్పకుండా మీరు ట్రై చేయండి. చపాతీలోకి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. మసాలాలన్నీ వంకాయకి బాగా కలవాలి. సో ఇలా మొత్తం ఒకసారి కలిపేశాక మంచిగా బాగా ఉడుకుతుంది. ఒక 15 మినిట్స్ వదిలేయాలి. తర్వాత అంతే, రెడీ అయిపోయింది. చపాతీలోకి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత నేనైతే ఇక్కడ చపాతీ అయితే చేస్తున్నాను. చపాతీలు మంచిగా మెత్తగా రావాలంటే మనం పిండి తడిపేటప్పుడు అంతా మిక్స్ చేశాక బాగా పిండి అనేది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడు చపాతీలు అనేది చాలా స్మూత్గా వస్తాయి. సో ఇక్కడ నేను చపాతీ అయితే చేసేస్తున్నాను. సో చపాతీలు అయితే అన్నీ చేసేసాను అనమాట. తర్వాత నేను ఫేస్కి రైస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను. బియ్యం తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసి మంచిగా ఒక 2-3 అవర్స్ అయితే నానబెట్టేసేయాలి. తర్వాత బుక్స్ వచ్చాయి. రేపు మండే నుంచి ఫుల్ డే అయితే స్టార్ట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి బుక్స్ అన్నీ నీట్గా కవర్స్ వేసేసి బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను. పిల్లలకైతే చాలా బుక్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఫస్ట్ క్లాస్కి అయితే చాలా బుక్స్ వచ్చేసాయి అన్నమాట. ఫస్ట్ క్లాస్ కదా, హిందీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్నీ కూడా ఇప్పుడు సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ 2-3 అవర్స్ తర్వాత మంచిగా అయితే నానాయి ఈ రైస్ అనేటివి. తర్వాత ఇలా ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి కదా, ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకొని అందులో ఫిల్ చేసి పెట్టుకోవాలన్నమాట వాటర్. ఇది డైలీ మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మనం ఫేస్కి స్ప్రే చేసుకుంటే మన ఫేస్ చాలా స్మూత్గా అయితే అవుతుంది. మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట ఇలా వాటర్ అయితే. తర్వాత ఇవి ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి కదా, మనం ఫేస్ ప్యాక్ వేసుకున్నాక ఆ వాటర్ అనేది మనం ఫేస్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వాటర్ అనేది నేను సపరేట్ చేసేసాను. తర్వాత బియ్యం తీసుకొని అవి ఒక మిక్సీ జార్లో వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మంచిగా పేస్ట్ చేసుకున్నాక ఇలా మంచిగా కలుపుకొని మన ఫేస్కి అయితే పెట్టేసుకోవాలి. సో ఈ రైస్ ఫేస్ ప్యాక్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మన స్కిన్ స్మూత్గా ఉంటుంది అండ్ బ్రైటింగ్ కూడా ఉంటుంది. మన స్కిన్ టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా అయితే అయిపోతుంది అనమాట. సో అది వేసుకున్నాక ఒక 1/2 అవర్ అలా వదిలేసి మంచిగా నీట్గా అయితే ఫేస్ వాష్ చేసేసుకోవాలి. సో ఇదండి వ్లాగ్. ఎవరికైనా నచ్చినట్టు